నిన్న జరిగినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో మోర్తాడులో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ధర్నాలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని మాట్లాడుతున్నాడు. ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నా. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల దోపిడీ ఆ రోజు ఏముండే ఈ రోజు ఏముందో చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. రెండవది ఏంటంటే, ఇంకో మాట మాట్లాడుతూ ఇక్కడున్న మానాల మోరెడ్డి అటువంటి చైర్మన్లు ఎవరు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదని మీరు మాట్లాడిన తీరేదైతుందో అది మీరు పరిపక్వత అంటే పరిపక్వత లేని మాటలు అవి. గత 15 రోజులుగా మా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడుతూ ఈ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ఒక స్థాయిలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, వ్యవసాయ శాఖ సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు సివిల్ సప్లై వాళ్ళతో సమన్వయం పరుస్తూ గత 15 రోజులుగా కేవలం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, రైతాంగానికి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్న ప్రయత్నాలు నీకు తెలియకపోవడం మీ దురదృష్టం. ఎందుకంటే అదే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐకేఎఫ్ సెంటర్లలో అడుగు, పిఎస్సిఎస్ సెంటర్లలో అడిగి తెలుసుకో. మొదలు కేవలం రాజకీయం కోసం రోడ్లు ఎక్కడం ద్వారా వచ్చే ప్రయోజనమేం లేదు. ఆనాల మోహన్ రెడ్డి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మా భూపతి రెడ్డి గారు కావచ్చు, ఎవ్రీ డే రైతాంగం పక్షాన రైతుల కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ 100కు 100% రైతుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి నాయకులమనే విషయం మీరు గుర్తుంచుకోవాలా. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలా, ఎప్పుడు రైస్ మిల్లర్ల దోపిడీని ఎవరు అరికట్టిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టినాం. కానీ గతంలో మీరు కరోనా టైంలో రైస్ మిల్లర్లను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా, టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు రైస్ మిల్లర్ల దగ్గర దోచుకొని మీ పేర్ల కోసం వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా బియ్యాన్ని తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. అందుకనే ఒక విషయం ప్రత్యక్షంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులారా, ఇటువంటి మోసపూరితమైన టీఆర్ఎస్ నాయకులు చేసే అసత్యపు ఆరోపణలు నమ్మకండి.